ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏప్రిల్ 11వ తారీఖు వరకు దేవుడు మనల్ని ప్రేమించి కాపాడి బలపరుస్తూ ప్రతిరోజు ఆయన యొక్క ఆయుష్ను మనకి జీవితంలో అనుగ్రహిస్తూ మనకు ఆరోగ్యమును అనుగ్రహిస్తూ మనం నడిపిస్తున్నాం. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము కూడా మిమ్మల్ని కలుసుకోవడం, మీతో వాక్యాన్ని పంచుకోవడం దేవుడిచ్చిన కృపయే, ఎంతో సంతోషకరం. ప్రతిరోజు యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడండి. దేవుడు మీకు తప్పనిసరిగా ఆదరణ, నెమ్మది, పురుకొలుపు, హెచ్చరిక, బలము, శక్తి, ఆయన స్వరాన్ని వినగలిగే కృప తప్పనిసరిగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని వినడము చాలా అవసరం. అదేవిధంగా ఇక వాక్యాన్ని వెనక ముందే మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వ్యక్తిగతంగా చదవండి, వ్యక్తిగతంగా ప్రభువుతో సమయాన్ని గడపండి, ప్రార్థనలో సమయాన్ని గడపండి. ఆ తర్వాత ఈ డైలీ డివోషన్ వినే ప్రయత్నము చేయండి. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్య జనులు వారి దేవుడు ఏమాయనని అందురు గదా అని వేడుకొనవలెను. దేవుడి యొక్క మాటను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిన్నటి దినమున దేవుడు మన యొక్క జీవితంలో వింత కార్యములు జరిగిస్తాడు అని చెప్పి మనం వింటూ వచ్చాం. సంవత్సరాల కొలది పోగొట్టుకున్న పంటను, ఆశీర్వాదమును దేవుడు తిరిగి ఇస్తాడు అని మనం వింటూ వచ్చాం. అయితే ఆ కార్యాలు మన యొక్క జీవితంలో జరగాలి అంటే విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి అని కూడా విన్నాం. ఎలా విశ్వాసం వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు ఎప్పుడైతే మనం వింటామో, మనసు పెట్టి వినడం. సాధారణంగా అందరూ కూడా వింటారు, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి, హృదయాన్ని పెట్టి, ఆ దేవుని వాక్యాన్ని మన యొక్క హృదయంలోనికి మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ఆహ్వానిస్తామో, ఆ వాక్యము వినినప్పుడు మనలో ఒక గొప్ప ఫెయిత్, ఒక గొప్ప విశ్వాసం అనేది మన జీవితంలో తప్పనిసరిగా పుడుతుంది. అందుకే వినుట వలన విశ్వాసము కలుగుతుందనే మాట రాయబడింది. విశ్వసించిన మనము ఏం చేయాలి? వాగ్దానాలు పొందుకోవాలంటే, సమకూర్పు పొందుకోవాలంటే, పోగొట్టుకున్నవన్నీ మన జీవితంలో దేవుడు అనుగ్రహించాలి అంటే రెండోదిగా ఏం చేయాలి? విశ్వసించిన మనము ఈ యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం వేడుకోవాలి, ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్వీన్ ద పోర్టికో అండ్ ద ఆల్టర్, లేదా బిట్వీన్ ద వెస్టిబ్యూల్ అండ్ ద ఆల్టర్. మంటపమునకును బలిపీఠమునకును మధ్యలో నిలబడి అనాడు యాజకులైన వారు దేవుని ప్రజల నిమిత్తం, పాపముల నిమిత్తం, రాబోయే ఉగ్రత తప్పింపబడుట కొరకు, వారి యొక్క జీవితంలో క్షేమము కొరకు, కరువుల్లో, ఉపద్రవాల్లో మరలా తిరిగి నెమ్మది కొరకు, దేవుడిచ్చే కృప కొరకు, ఏదైనా పాపము జరిగినప్పుడు మరలా దేవుడు తిరిగి కృప చూపునట్లుగా ఆ బలిపీఠమునకును మంటపమునకు మధ్యలో యాజకులు కన్నీరు విడిచుచు దేవుణ్ణి వేడుకునేవారు, ప్రార్థించేవారు. సొలొమోను కట్టిన ఆలయంలో మనం చూసినప్పుడు, మీకు ఇమేజ్లో చూసినట్లయితే, మొట్టమొదటిగా పరిశుద్ధ స్థలము మనకి ఉంటుందండి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అయితే ఈ పరిశుద్ధ స్థలానికి వెళ్ళక ముందు ఇక్కడ 2 స్తంభాలలాగా ఉన్నాయి, చూసారా? యాకీను, బోయాజు అని పేర్లు పెట్టబడిన ఆ 2 స్తంభాలు అక్కడ మనం చూస్తున్నాం. ఆ 2 స్తంభాలు, ఆ మధ్యలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే పోర్చ్ అని చెప్పి అంటారు, పోర్టికో అంటారు. మంటపపు స్థలము అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా సొలొమోను మంటపపు ఈ యొక్క స్థలము దగ్గరే అనేక సార్లు బోధిస్తూ వచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినప్పుడు అటువైపు మనకి బలిపీఠం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బలిపీఠము, మంటపము మధ్యలో ఆనాడు
ఆ ఎంట్రన్స్కి ముందుగానే వారు ఏం చేసేవారంటే దేవుణ్ణి కన్నీళ్లు విడుస్తూ ఏవైతే పరిశుభ్రపరచుకోవాలో సిద్ధపరచుకోవాలో అవన్నీ సిద్ధపరచుకొని అప్పుడు ఆ యొక్క లోపలికి పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వారు వెళ్ళేవారు. ఆ యాజకులు ఆ మంటపము దగ్గర ఆ బలిపీఠానికి మధ్యలో నిలబడి ఒప్పుకోలు చేసుకునేవారు. ఒప్పుకోలు ప్రార్థన, రిపెంటెన్స్, పశ్చాత్తాప ప్రార్థన, ప్యూరిఫికేషన్, పరిశుద్ధత కొరకు, అదేవిధంగా డెసిషన్స్, నిర్ణయాలు తీసుకునేవారు. సో దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ క్రయింగ్ అవుట్ టు గాడ్. ఇది బలిపీఠమునకు మంటపమునకు మధ్యలో ఏ స్థలం అంటే దేవునికి మొర్ర పెట్టే స్థలం. అందుకే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు. ఏం విడవాలండి? కన్నీరు విడిచుచు. ఈనాడు కన్నీటి ప్రార్థన మనకున్నప్పుడు కన్నీళ్లతో వితితే సంతోష గానాలతో పంట కోస్తాం. కన్నీటి ప్రార్థన నీకుందా? ఎంతకాలమైంది కన్నీళ్లతో నువ్వు ప్రార్థించి, కన్నీళ్లతో నువ్వు మొర్రపెట్టి దేవుని యొక్క పాదాల చింత, నీకున్న పరిస్థితులను బట్టి, నీ యొక్క జీవితంలో ఉన్న తప్పిదములను బట్టి, బలహీనతలను బట్టి, నీ కుటుంబము కొరకు, నీ దేశము కొరకు, నీ జీవితము కొరకు, నీ జీవితంలో దేవుని యొక్క నామం మహిమార్థమై దేవుడు కార్యాలు జరిగించాలని నువ్వు కన్నీళ్లతో ప్రార్థించి ఎంతకాలమైంది? కన్నీటి ప్రార్థన కలిగి జీవిస్తున్నావా? ఆనాడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ విధంగా నాడు పరిచర్య చేయు యాజకులు ఆ మంటపానికి బలిపీఠానికి మధ్యలో నిలవబడి వేడుకోవాలి. యాజకులు కదా చేయాల్సింది. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తారులే, లేకపోతే ఎవరో సంఘ పెద్దలు మా కోసం ప్రార్థన చేస్తారులే, మా కుటుంబంలో మా యజమానుడు, మా తండ్రి, లేకపోతే మా తల్లి, లేకపోతే భర్త, భార్య ప్రార్థన చేస్తారులే అని మనం అనుకోవడం కాదు. కానీ పాత నిబంధన ప్రకారం పరిచర్య చేయు యాజకులు ఉండేవారు. కానీ క్రొత్త నిబంధన ప్రకారం ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం ప్రకారం మనం చూసినప్పుడు రాజులేని యాజక సమూహముగా, ఒక రాజ్యముగా దేవుడు మనల్ని చేశాడు. మనమందరం కూడా బలిపీఠమునకును మంటపమునకు మధ్యలో నిలబడి కన్నీళ్లతో ప్రభువుని వేడుకొనవలసిన వారమే ఉన్నాం. అప్పుడే మన జీవితంలో సమకూర్పు, భౌతిక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, ఆత్మ సంబంధమైన మేలులు, ఆశ్చర్యకార్యాలు మన యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ స్థలమునందు ఏం చేయాలి అంటే ముందుగా నీవు వేడుకోవాలి. నీ జీవితాన్ని దేవుని ముందు పెట్టాలి. నీ జీవితం ఎలా ఉందో, నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, నువ్వు దేవునికి సరిగానే జీవిస్తున్నావా? ఎందుకు పంటంతా నాశనమైంది? ఎందుకు నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోయావు? విమర్శ చేసుకొని, దేవా నా యొక్క జీవితంలో తప్పుదములు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయని చెప్పి నిన్ను నువ్వు సరి చేసుకొని కన్నీళ్లతో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నీ యొక్క అతిక్రమములు, నీకు దోషములు కప్పి పెట్టుకోకుండా ప్రభు దగ్గర ఒప్పుకుంటావో, విడిచిపెడతావో, ప్రభు తప్పనిసరిగా నీకు జీవితంలో కనికరము చూపువాడుగా ఆయన ఉంటాడు. సో ఆ యొక్క స్థలం ఏంటంటే ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఇంటర్సెషన్. 4 స్థలాలు మీకు చెప్తాను. ఆ బలిపీఠమునకును మంటపమునకును మధ్యలో నిలవబడే ఆ స్థలమును 4 స్థలాలుగా మీకు విభజిస్తాను. మొట్టమొదటిగా ఏ ప్లేస్ ఆఫ్ ఇంటర్సెషన్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ వన్ షుడ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకు ఆ బండ సందుల్లో నిలవబడిన అనుభవం మనకు ఉండాలి. ముందుగా నీ కొరకు నీవు ప్రార్థించుకొని, నీ జీవితాన్ని అప్పగించుకొని, పొరపాట్లు తప్పుదమ్ములు ఉంటే ప్రభు దగ్గర సరిచేసుకొని నువ్వేం చేయాలంటే అతిక్రమాలు విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఇంటర్సెషన్. ఆ స్థలమునందు నువ్వేం చేయాలంటే నాట్ ఓన్లీ ప్రేయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇతరుల కొరకు కూడా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ యొక్క భర్త కోసం, నీ భార్య కోసం, నీ కుటుంబం కోసం, నీ మనవలు, నీ యొక్క మనవరాల కోసం నువ్వు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ఆర్ యు విల్లింగ్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్ ఫర్ లాస్ట్ సోల్స్? నశించిపోతున్న ఆత్మల కొరకు ఆ బండ సందులో నిలబడి ప్రార్థించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ద పోర్చ్ ఇస్ వేర్ ఇంటర్సెసర్స్ రైజ్. ఆ యొక్క మంటపం స్థలము, బలిపీఠానికి మంటపం మధ్యలో ఉన్న యొక్క స్థలము ఎటువంటి స్థలం అంటే అనేకులు విజ్ఞాపనకర్తలు, ప్రార్థించే వ్యక్తులు పైకి లేచే స్థలం అది. అటువంటి బండ సందులో నీవు కూడా నిలబడతావా? నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థన చేయకపోతే ఎవరు ప్రార్థిస్తారు? నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ బంధువుల కొరకు, నీ వీధిలో ఉన్నవారి కొరకు, నీ సంఘం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు ప్రార్థించకపోతే ఎవరు ప్రార్థిస్తారు? సో ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఇంటర్సెషన్. రెండోదిగా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డెసిషన్. అది నిర్ణయము తీసుకునే స్థలము. నిర్ణయం. దేవుళ్ళు ఇంకా లోతుగా వెళ్ళాలా లేదా?
దేవుని చిత్తాన్ని చేయాలా లేదా, అది నిర్ణయము తీసుకునే స్థలము. ఇంతలో మీకు చెప్పాను, ఆ పోర్చ్ ఆల్టర్ అదేదైతే ఆ స్థలం ఉందో, హోలీ ప్లేస్కి, హోలీ ఆఫ్ హోలీస్కి, పరిశుద్ధ స్థలముకు, అతి పరిశుద్ధమైన స్థలముకి వెళ్ళడానికి ముందుగా అది అక్కడ మంటపము అక్కడ ఉంటుంది. సో ఇక్కడ పూర్తయిన తర్వాత యాజకులు వారు ముందుకి వెళ్తారు. సో దేవునిలో లోతుగా ముందుకు వెళ్ళాలా లేదా అని చెప్పి అక్కడే వారు ఏమవుతారంటే డిసైడ్ అవుతారు. సో దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన యొక్క జీవితంలో కూడా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డెసిషన్. మనము కూడా దేవుని యొక్క విషయాల్లో నేను ఇంకా లోతుగా వెళ్ళాలా లేదా, దేవుని కొరకు నా సిలువెత్తుకొని వెంబడించాలా లేదా అనే నిర్ణయాన్ని నీవు ఆ యొక్క మంటపము బలిపీఠముల మధ్యలో ఆ యొక్క నిర్ణయాన్ని నీవు తీసుకోవాల్సిందే. కేవలం దేవుని మందిరానికి నువ్వు అటెండ్ అవుతూ కేవలం ఏదో తూతు మంత్రంగా ఆలయానికి వెళ్ళి మరలా తిరిగి వచ్చేస్తున్నావా, లేకపోతే ఒక లోతైన సంబంధం దేవునితో నీవు కలిగి ఉన్నావా? నీ యొక్క కంఫర్ట్ జోన్ సుఖమును విడిచిపెట్టి క్రీస్తు యేసు ప్రభువారిని సంపూర్ణంగా వెంబడించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఆ మంటపమునకును ఆ బలిపీఠమునకు మధ్యలో ఆ స్థలంలో నువ్వు ఏమవ్వాలంటే డిసైడ్ అవ్వాలి. లోపలికి వెళ్ళాలంటే అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి, లేదంటే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలి. సో ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డెసిషన్. నీ యొక్క జీవితంలో దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డెసిషన్. దేవుని కొరకు ఇంకా లోతుగా మనం ముందుకు వెళ్ళాలన్నా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డెసిషన్. దేవుని కొరకు నువ్వు చేయాల్సిన నిర్ణయాలను ఎన్నిసార్లు అలక్ష్యం చేసావో, తద్వారా ఎన్నిసార్లు నీ యొక్క జీవితంలో వెనకబడ్డావో, ఎన్నిసార్లు కన్నీళ్లు కార్చావో ఒకసారి నువ్వు ఆలోచించి. అదేవిధంగా ఆ స్థలం ఎటువంటి స్థలం అంటే, మూడోదిగా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. అది సిద్ధపడే స్థలమట, సిద్ధపడే స్థలము. ఆనాడు యాజకులు ఆ లోపలికి పరిశుద్ధ స్థలానికి వెళ్ళక ముందు ఆ మంటపపు స్థలం దగ్గర వారు ఏం చేసేవారు తెలుసండి? 30వ అధ్యాయం నిర్గమకాండం 18వ వచనం చదువుతున్నాం చూడండి. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నేలతో నింపవలను. ఆ నేలతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును, సేవ చేసి యెహోవాకు హోమధూమము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉండినట్లు నేలతో కడుగుకొనవలను. ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. అది సిద్ధపడే స్థలము. ప్యూరిఫికేషన్ అని కూడా మనము అనొచ్చు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆర్ ప్యూరిఫికేషన్, సిద్ధపడే స్థలము. నిజమే, మన యొక్క జీవితంలో కూడా సంపూర్ణంగా దేవుణ్ణి మనము అనుభవించాలంటే, సంపూర్ణంగా దేవుని యొక్క కార్యాలు మనకి జీవితంలో జరగాలంటే, ఏదైతే పాపము, ఏ అడ్డంకి, ఏ అవరోధము, దేవుని యొక్క అనుభవమును, దేవుని యొక్క ఆత్మ బలమును నీవు పొందుకోవడానికి, సంపూర్ణంగా నువ్వు పొందుకోవడానికి ఏదైతే అడ్డముగా, ఆటంకంగా, ఏ పాపమైతే ఏదైతే నీకు అడ్డుగా ఉంటూ ఉందో దాన్ని నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలి. ఏదైతే నిన్ను వెనక్కి లాగుతుందో దాన్ని నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాలి. ఈరోజు నీకు హృదయాన్ని కడుక్కొని నువ్వు ముందుకు అడుగు వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు క్లెన్స్ యువర్ హార్ట్ అండ్ స్టెప్ ఫార్వర్డ్? నువ్వు ముందుకు అడుగు వేయడానికి ఇష్టపడుతూ ఉన్నావా? అదేవిధంగా మనం చూసినప్పుడు 4వదిగా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెవల్యూషన్. అది ప్రత్యక్షతను ఇచ్చే స్థలముగా అది పిలువబడుతూ ఉంది. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెవల్యూషన్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా, ఆయన సొలొమోను మండపం దగ్గర అనేకమైన విషయాలు దేవుని ప్రజలకు, యూదులకు, వారందరికి కూడా ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. సొలొమోను మండపం అనేది, ఆ మంటపపు స్థలం ఏదైతే ఉందో అది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రత్యక్షత, అది మనం తెలుసుకునే స్థలముగా ఆ స్థలము పిలువబడుతూ ఉంది. మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు, వాటి మీద మనం వెళ్ళిపోవడం కాదు. మెనీ పీపుల్ రష్ ఇన్ టు డెసిషన్స్ వితౌట్ సీకింగ్ గాడ్స్ విజ్డమ్ ఫస్ట్. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోకుండా చాలామంది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క అధికారం క్రింద వారు ఏమాత్రం రాకుండా వెంటనే నిర్ణయాలు తీసుకునేవారుగా చాలామంది ఉంటారు. కానీ ద పోర్చ్ ఆర్ పోర్టికో ఇస్ అ ప్లేస్ టు పాజ్ అండ్ లిసన్ బిఫోర్ స్టెప్పింగ్ ఫార్వర్డ్. ఈ యొక్క మంటపపు స్థలం ఎటువంటి స్థలం అంటే, ముందుకు అడుగు వేసే ముందు దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనే స్థలం అది. ఈరోజు నువ్వు ప్రశ్నించుకో, నీ యొక్క సొంత చిత్తాన్ని నువ్వు చేస్తూ ఉన్నావా, లేకపోతే దేవుని యొక్క చిత్తం కొరకు, దేవుని యొక్క దిశ కొరకు, దేవుని యొక్క డైరెక్షన్ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? సో ఆ మంటపపు స్థలం దగ్గర బలిపీఠమునకును మంటపమునకును మధ్య నిలవబడి, యాజకులారా, దేవుని ప్రజలారా, విశ్వాసులారా, విజ్ఞాపనకర్తలారా, మీరు విశ్రమించుక కన్నీరు విడుచు దేవుణ్ణి మీరు ఏం చేయాలంటే వేడుకోవాలి. అలా ఎప్పుడైతే మనం వేడుకుంటామో ఈరోజు ఒక వాగ్దానాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. 126వ కీర్తన 5వ వచనంలో, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. నువ్వు కన్నీళ్లతో ఎప్పుడైతే విత్తుతావో, సంతోషగానముతో నువ్వేం చేస్తావంటే పంటను కోసే వ్యక్తిగా ఉంటావు. అలా కన్నీళ్లు వృధాగా కార్చే కంటే అదే కన్నీళ్లు దేవుని చెందుకు వచ్చి నీ పరిస్థితి ఏంటో
నీకు కావాల్సిన ప్రత్యక్షత ఏంటో, నువ్వు ఎక్కడైతే ఇంకా ప్యూరిఫై చేయబడాలో, ఇంకా ఎక్కడైతే నువ్వు ప్రిపరేషన్ చేయబడాలో దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని నీవు పరీక్ష చేసుకొని నీ యొక్క కుటుంబం కొరకు, నీ కొరకు ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిస్తే, కన్నీళ్ళు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంటకు వస్తారని దేవుడు ఈ యొక్క సమయంలో నీకు వాగ్దానం ఇస్తున్నాడు. తప్పనిసరిగా దేవుడి యొక్క వాగ్దానాన్ని నీ యొక్క జీవితంలో నెరవేరుస్తాడు. కన్నీళ్ళు విడిచి దేవుని వేడుకుంటావా? కన్నీళ్ళు విడిచి దేవునికి సందులో ప్రార్థన చేస్తావా? నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి ప్రభువా మరొకసారి నీ ప్రజలతో మాట్లాడే ధన్యత మీరు నాకు ఇచ్చారయ్యా, మీకు వందనాలు. అవును ప్రభు, అయోగ్యును అపాత్రును కానీ ప్రేమించి ఈ విధంగా బ్లెస్సింగ్ బెట్ చేయడానికి నీ ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. నీ ప్రజలు మీరు బలపరచండి. మంట పొమ్మనకును బలిపీఠమునకును మధ్యలో నిలవబడి రాజులైన యాజక సమూహముగా ఆయన విశ్రమించక కన్నీళ్లు విడుస్తూ మా యొక్క జీవితంలో ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఇంటర్సెషన్, ప్రిపరేషన్, డివైన్ ఎన్కౌంటర్, రెవల్యూషన్ అని చెప్పి మేము గమనిక కలిగి ఉండి గ్రహించుకొని ఆ విధంగా బ్రతకడానికి కృపను అనుగ్రహించండి. ఎప్పుడైతే ప్రభువా మేము కన్నీళ్లతో విత్తుతామో సంతోషగానాలతో మేము పంటకు వస్తాం ప్రభువా. నాయన ప్రభు, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో కన్నీళ్లతో విత్తి వారి యొక్క స్థితిగతులను, వారి యొక్క పరిస్థితులను మనుషులు ఎదుట, లోకం ఎదుట కాకుండా నీ పాదాల దగ్గర చెప్పుకొని సంతోషగానంతో పంటకు వచ్చే కృపను నీ యొక్క ప్రభు ప్రజలందరికీ మీరు అనుగ్రహించి, వారందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారి కన్నీళ్లు మీరు తుడిచి మేలు చేసి సంతోషం వరకు అనుగ్రహించమని, ఈ వాగ్దానాన్ని వారి యొక్క జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దిన మనం ఇదే సమయాన్ని కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.